పరంపరలు. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ బెస్ట్ ఓటీటీ మూవీ అనే చెప్పాలి. తమిళలో 3 నెలల క్రితం రిలీజ్ అయ్యి రీసెంట్‌గా తెలుగులో ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది ఈ 'పరంపరలు'. కథ విషయానికి వస్తే సింపుల్ లైన్ తీసుకొని చాలా ఎంగేజింగ్‌గా తీశారనే చెప్పాలి. యాంటిక్ పీసెస్‌లను దొంగతనం చేసి విదేశాలకు తరలింపు అనే అద్భుతంగా తీసుకొని కాన్సెప్ట్ అది స్క్రీన్ మీదకి చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారని చెప్పాలి. అసలు క్లైమాక్స్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ ఇంకా అది పీక్స్ అనే చెప్పాలి. ఒక బ్యాక్‌కి, రోలర్‌కి మధ్య జరిగే ఒక సీన్ ఉంటది. అదైతే చాలా అంటే చాలా బావుంది. తెలుగులో ఇలాంటి సినిమాలు అప్పుడెప్పుడో 'స్వామి రారా' టైంలో వచ్చాయనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో, ఆ తర్వాత మళ్ళా ఇలాంటి యాంటిక్ పీసెస్ దొంగతనం మీద వచ్చిన సినిమా అయితే ఇదే. ఫాదర్ అండ్ ఎమోషన్ ఉంటుంది ఈ మూవీలో. నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎలా అంటే అసలు కొన్ని చోట్లయితే నిజంగా మన మిడిల్ క్లాస్ లైఫ్ కళ్ళకు క్లియర్‌గా కనిపిస్తున్నట్లు ఉంటుంది. ఇంకో చిన్న స్వార్థం ఏంటంటే హీరోయిన్ కూడా భలే ఉండిద్దనుకోండి. చాలా అంటే చాలా బావుండిద్ది. ఆవిడ ఫేస్ అయితే ముద్దొచ్చేసిద్ది. ఒక్క అడల్ట్ మూవీ సీన్ కూడా లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. శరత్ కుమార్ యాక్టింగ్ విషయానికొస్తే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ని భలే పోర్ట్రేట్ చేసాడనే చెప్పాలి. యువన్ శంకర్ రాజా బీజీఎమ్స్ కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తే, కొన్ని సీన్స్‌లో కాన్వర్జేషన్ మీద ఉన్న దృష్టి మనం మ్యూజిక్ మీద పెట్టలేము. సాంగ్స్ అయితే ఓకే. ఓకే. డైరెక్టర్ అండ్ రైటర్ అరవింద్ రాజ్ సూపర్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగా తీశాడనే చెప్పాలి. మై రివ్యూ 3.5 ఔట్ ఆఫ్ 5. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఫర్ వాచింగ్. బాయ్.